బ్రో సిబిల్ స్కోర్ కి అలాగే బ్యాంక్ రుణాలకి ఎంత సంబంధం ఉంది, అలాగే ప్రైవేట్ లోన్స్ కానీ ఎంత సంబంధం అందరూ తెలిసిందే. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుందంట, అది దానివల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఒక్క నిర్ణయమే కాదు, మనం రీసెంట్ టైంలో చూస్తే మన సమాజానికి కానీ మన దేశానికి కానీ ఉపయోగపడే చాలా మటుకు మంచి మంచి నిర్ణయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి. సో అందులో ఒకటి ఇది కూడా ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ జనరేషన్ లో చాలా మంది యూత్ అందరు కూడా ఓన్ గా బిజినెస్ పెట్టుకోవడానికి, లేకపోతే ఏదో షాప్ కానీ ఇలా అంటే వ్యాపారవేత్తలుగా మారడానికి చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ వాళ్ళకి రుణాలు ఏ విధంగా తీసుకోవాలి, బ్యాంక్ నుంచి లోన్ ఏ విధంగా తీసుకోవాలని చెప్తే ఖచ్చితంగా మనకు ఒక రూల్ అనేది ఇప్పటి వరకు ఉంటుంది. అంటే సిబిల్ స్కోర్ కానీ క్రెడిట్ స్కోర్ కానీ ఖచ్చితంగా ఒక 900 వరకు అంటే ఈ మధ్యలో ఉంటే అంటే బెస్ట్ గా ఉంటే ఖచ్చితంగా రుణం అయితే ఇస్తారు. కానీ సిబిల్ స్కోర్ లేకపోతే ఇంకా మీకు రుణం రాదు. సో ఈ విధంగా చాలా మందికి మనం చూస్తూనే ఉన్నాం. చాలా టైమ్స్ లో చాలా మంది అంటే ఈ వ్యాపారం కోసమనే కాదు, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కానీ ఎడ్యుకేషన్ లోన్ కానీ ఇట్లా ప్రతి ఒక్క దానికి కూడా సిబిల్ స్కోర్ అనేది 100% అవసరంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనేది ఖచ్చితంగా యూత్ అందరూ కూడా బెస్ట్ గా ఒక మంచి ఆపర్చునిటీగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక మీదట బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ అనేది ఉండని అవసరం లేదు. అండ్ ముఖ్యంగా ఇంతకు ముందు రుణాలు తీసుకునే ఎవరైతే లేట్ గా పే చేసి కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేశారో సో అలాంటి వాళ్ళకి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ టైం ఎవరైతే లోన్ కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 100% ఈజీ వే అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా సిబిల్ స్కోర్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏవి లేకపోయినప్పటికీ కూడా ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఇప్పుడు కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చారు. దాని ప్రకారం ఖచ్చితంగా రుణం అనేది వీళ్ళకు ఇవ్వాల్సిందే. సో ఈ సిబిల్ స్కోర్ కానీ క్రెడిట్ స్కోర్ కానీ ఏవి కూడా ఉండనవసరం లేదు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ లో యూత్ అందరు కూడా ఈ యొక్క అంటే వ్యాపారవేత్తలుగా మారడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా యూత్ అందరు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు కూడా మనము సిబిల్ స్కోర్ లేదని చెప్పేసి చాలా మంది కూడా చాలా రకాలుగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఒక అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ కానీ, సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి ఇంటి మీద లోన్ కానీ, సో ఈ విధంగా తీసుకునే వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లంగా ఉండేది. సో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అనేది 100% అయితే అవసరమైతే లేదు. ఖచ్చితంగా వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీగా కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి నిర్ణయం తీసుకున్నారు. అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజలందరూ కూడా కొన్ని అంటే వీళ్ళు చెప్పడం ద్వారా చాలా మంది కూడా ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు. ఇక మీదట మమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు. యూత్ అనే వాళ్ళు ఈ డబ్బు లేక చాలా మంది కూడా అక్కడే ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇక మీదట అక్కడే ఆగిపోకుండా మీ కళలు సాకారం చేసుకోండి, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా రీచ్ కండి అనే విధంగా కూడా ప్రభుత్వం చెప్తోంది.